సార్ మీ దగ్గర సెల్ హెల్త్ క్లినిక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా 100 రోజులు ఇవ్వండి అంటారు మీరు. ఇటు చూసిన వాటర్ ఉంటుంది బాడీలో తాగినా కూడా బట్ సెల్ లోపలికి వెళ్ళలేకపోతుంది. దాన్ని బ్రేక్ చేయడానికి క్లస్టర్ వాటర్ అనేది ఒకటి అమెరికాలో ఇన్వెన్షన్ జరిగింది. సీ బక్థాన్ ఆయిల్ ఇదేంటి సార్ ఇది? ఫుడ్ సప్లిమెంట్ విచ్ గివ్స్ యూ సో మెనీ బెనిఫిట్స్. బ్లడ్ హిమోగ్లోబిన్ పెరగాలంటే కూడా సీ బక్థాన్ ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గాలని ఉపయోగపడుతుంది. సెల్ హెల్త్ హేమ్ ఆయిల్ హిమోగ్లోబిన్ పెరగడానికి దీంట్లో కూడా సీ బక్థాన్ ఉంటుంది, బ్లాక్ సీడ్ ఉంటుంది, కలోంజీ ఉంటుంది. కాంబినేషన్ లో హిమోగ్లోబిన్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అద్భుతమైన రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. మీరు సరి చేసుకోలేరు, నా దగ్గరికి వస్తే నేను 100 రోజుల్లో నేను దాన్ని సరి చేసి మళ్ళీ మీ శరీరాన్ని మీరు హెల్దీగా అప్పచెప్తాను. తర్వాత మీరు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్. ఇవాళ సెకండ్ ఎపిసోడ్ మాట్లాడబోతున్నాం. ఆధునిక వైద్య విధానం గురించి విమర్శ కాదు, కానీ కళ్ళు విడిగా, గుండె విడిగా, చెవులు విడిగా ఇలా ట్రీట్ చేసుకుంటూ వస్తున్నాం మనం. కానీ శరీరంతో కనెక్ట్ అయిన ఒక మనసు ఉంది, మెదడు ఉంది, వీటన్నిటినీ కలిపేదే మనిషి అని మర్చిపోతున్నాం చాలా సందర్భాల్లో అనిపిస్తుంటుంది. సో హాలిస్టిక్ హీలింగ్ అంటే ఏమిటి, మన పురాతన విధానాలు ఏం చెప్తున్నాయి, అండ్ అలాగే అన్నిటికీ బేస్ అయిన మన సెల్స్ ఏం మాట్లాడుతున్నాయి, ఇవి మాట్లాడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇవాళ. వీ హ్యావ్ విత్ అస్ వన్స్ అగైన్ ప్రముఖ న్యాచురోపతి ఫిజిషియన్, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, అందరికీ సుపరిచితులు డాక్టర్ చింతా రవికుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, ఫైన్. సెల్స్ బాగున్నాయా? సెల్స్ బాగున్నాయా అడగాల్సి వస్తుంది సార్ ఇవాళ రోజుల్లో. అది బాగున్నాయి లేదా ఎలా తెలుసుకోవాలి సార్? యాక్చువల్లీ సెల్స్ బాగున్నాయా అంటే మీరు హెల్దీగా ఉన్నారా అని అడగటానికి సరైన విధానంలో అడగాలంటే కణాలు బాగున్నాయా, సెల్స్ హెల్దీగా ఉన్నాయా. సెల్స్ హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉన్నట్టే కదా. ఈ డీటాక్స్ అనే వర్డ్ సార్ ఇప్పుడు మోస్ట్ లవ్డ్ వర్డ్, చాలా ఇష్టమైన వర్డ్ అందరికీ, చాలా అబ్యూజ్డ్ వర్డ్ ఆల్సో. అబ్యూస్డ్ ఎందుకంటారంటే ఇంట్లోనే ఏవో కాచేసుకుంటారు, నీళ్ళలో అది వేసే పసుపు వేయి, చిటికెడు పసుపు వేయి, చిన్న సినమన్ వేయి, తర్వాత కొబ్బరి నూనె సీసా మూత వేయి తాగేస్తారు, డీటాక్స్ అయిపోయాం అనుకుంటారు. అవి నిజంగా పనిచేస్తాయి సార్? అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. టు ఎన్ ఎక్స్టెంట్ పసుపు, తులసి, దాల్చిన చెక్క, అల్లం, కొద్దిగా కొబ్బరి నూనె మీరు అన్నట్టు ఇవన్నీ డెఫినెట్లీ హెల్ప్స్ ద గట్ టు ఎన్ ఎక్స్టెంట్. బట్ డీటాక్సింగ్ ఈజ్ నాట్ ఓన్లీ గట్ కదా, వీ హ్యావ్ టు డీటాక్స్ ద లివర్, వీ హ్యావ్ టు డీటాక్స్ ద ఎంటైర్ బాడీ. ఇప్పుడు లివర్ 500 పైన పనులు చేస్తుంది శరీరంలో. సో లివర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలంటే లివర్ డీటాక్స్ జరుగుతూనే ఉండాలి. దానికి క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్, మోనోలారిక్ యాసిడ్ అంట, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది కొద్దిగా కొబ్బరి కురుడీల నుంచి తెస్తే ఆ నూనెలు దొరుకుతుంది. వాటిని వాడితే డీటాక్స్ అవుతుంది. ఫ్యాట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం అనేది ముఖ్యమైన పద్ధతి. గట్తో ఫస్ట్ది అయితే లివర్ సెకండ్గా ప్రధానత. యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్. అండ్ దెన్ గట్ బ్రెయిన్ యాక్సెస్లో ఎక్కడ బ్లాకులు లేకుండా చూసుకోవాలి. అది ఎలా చూస్తారు? గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితే బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ లేకుండా చూసుకుంటానికి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వాడుకుంటాము. బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ అన్నారు, అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్. బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ ఉండడానికి ఏంటి మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్? క్లాట్స్ ఉన్నాయా లేవా అనేది ఎంఆర్ఐలో తెలుస్తాయి. అదొకే. బట్ ఇంపార్టెంట్ ఈస్ బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ వస్తానికి కారణం ఏది అనేది తెలుసుకున్నప్పుడు ముందు అసలు రాకుండా చేయాలంటే ఏంటి. సో వీ నీడ్ లాట్స్ ఆఫ్ MCTs, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. అది మేము పుష్కలంగా అందేలా చేస్తాం. omega-3 కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, విచ్ విల్ హెల్ప్. అండ్ వన్స్ గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. అవును. సో గట్ హెల్దీగా ఉంటే గట్ బ్రెయిన్ యాక్సెస్ హెల్దీగా ఉంటుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ హెల్దీగా ఉందంటే లివర్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ కదా. ఒక శరీరం అనగానే ఇప్పుడు 25 లక్షల కోట్ల కణాలు అంటున్నాను. అవును. మరి అన్ని కణాలని అర్థం చేసుకుని ఆ మెకానిజంని అర్థం చేసుకోవాలంటే ఇండివిజువల్గా ఒక్కొక్క ఆర్గన్ చేస్తే కుదరదు కదా. యూ హ్యావ్ టు డూ ఏ హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అంతే కదా సార్. చాలా ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ సార్ ఈ సైన్స్. అండ్ అసలు పొటెన్షియల్ ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మనం ఒక పర్టికులర్ ఫంక్షనింగ్ కెపాసిటీతో ఇలా బండి లాక్కొస్తున్నాం. బట్ మనమే మన పీక్, మన లోపల డాక్టర్ జాగృతమై నిజంగా మన పీక్ ఉన్న చిన్న చితక సమస్యలు కూడా పోయి, పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా పోయి, మనం కంప్లీట్గా ఫంక్షనల్ అయిపోతే ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్. వెల్నెస్ ఉండాలంటే అది నాట్ ఓన్లీ డాక్టర్ని అర్థం చేసుకోవటం కాదు, లోపల ఉన్న శక్తిని కూడా అర్థం చేసుకోవాలి. కొద్ది ఆధ్యాత్మికత కూడా అవసరం. ఇవాళ అది లోపిస్తుంది. యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ నో యువర్ డాక్టర్ విదిన్. దిర్ ఇస్ ఎ డాక్టర్ విదిన్, దిర్ ఇస్ ఎ గాడ్ విదిన్ అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే, లివింగ్ అపార్ట్ ఎనీ రిలీజియన్, ఆ రెండు అనుసంధానం చేసుకుంటూ శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఆహార విధానం ద్వారా ఇస్తే ఇట్స్ కంప్లీట్ అవుతుంది. ఆ దిశగా వెళ్ళాలనేది మా సెల్ హెల్త్ విధానం. ఈ అవేర్నెస్ ఎంతమంది కుదిరితే అంతమందికి ఇవ్వాలనేది నా ఉద్దేశం కూడా. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతాను.
డాక్టర్ రవికుమార్ గారు. వాటర్ తాగమని మీరు చెప్తారు, లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పారు. 4 లీటర్లు వాటర్ తాగాలంటారు. వాటర్ ఎలా తాగాలన్నదే పెద్ద సైన్స్. ఇప్పుడు ఆరో వాటర్ తాగాలా, లేకపోతే కొళాయిలో నీళ్లు తాగాలా, అది మాది మంజీరా వాటర్ అంటారు ఎవరో, కాచుకుని తాగాలా, కాస్తే అవన్నీ చచ్చిపోతాయి, ఇలాంటి వైటల్ ఇవ్వకపోతాయి అంటారు. స్ప్రింగ్ వాటర్ మీరు అసలు మంచి భూమిలో ఉండే స్వచ్ఛమైన నీరు తాగాను 2 రోజుల్లో నేను చూడ తెల్లగా అయిపోయానంటారు కొంతమంది వచ్చి. అసలు ఎలా తాగాలి వాటర్? వాట్ ఈస్ ఆల్కలైన్, వాట్ ఈస్ రకరకాల సెట్టింగ్స్ వచ్చేసాయి వాటర్ ప్యూరిఫైర్స్ లో కూడా. ఆల్కలైన్ వాటర్ తాగటం ఇంపార్టెంట్ అనేది ఎక్కువ మంది మాట్లాడుకునే మాట. దానికి కింజిన్ మిషన్ కూడా పెట్టేసుకుంటున్నారు టు మేక్ ఇట్ మోర్ ఆల్కలైన్ వాటర్ ని. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ మెయింటైన్స్ 7 pH ఆల్రెడీ. స్టమక్ లో 7 pH కంటే ఎక్కువ ఉండడానికి అవసరం లేదు. జనరల్ ఓవరాల్ గా చూస్తే కూడా 8 to 8.4 pH ఉండాలి, ఉంటే మంచిది. ఆల్కలైన్ స్టేట్ లో ఉంటే మాల్ ఫంక్షనింగ్ ఎన్విరాన్మెంట్ ఉండదు. టీడీఎస్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. దాంట్లో మెటల్స్ ఎక్కువ ఉన్నాయా? టీడీఎస్ మీరు తాగే వాటర్ లో మెటల్స్ ఎక్కువ ఉంటున్నాయి, టీడీఎస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఆరో వాటర్ లో అంటే అసలు ఇది లేదు, అది టీడీఎస్ ఎక్కువ ఉంటుంది, ఆల్కలైనిటీ ఉండట్లేదు, కావాల్సిన మినరల్స్ కూడా ఉండట్లేదు. సో వీ హ్యావ్ టు హ్యావ్ మినరల్ వాటర్ బేసిక్లీ. సో మినరల్ వాటర్ అంటే ఇప్పుడు మన దగ్గర అన్ని బాటిల్ పేరు చెప్తే మినరల్ వాటర్ బాటిలే అంటాం, బట్ దే ఆర్ ఆల్ మినరల్ లెస్ వాటర్ కదా. అంతే కదా. ఇప్పుడు ఎక్కడన్నా 1-2 యాడ్ చేసి యాడెడ్ మినరల్స్ అని వస్తున్నాయి. దాని మీద అన్వేషిస్తున్నప్పుడే అమెరికాలో ఒక ఇన్వెన్షన్ జరిగింది 25 years రీసెర్చ్ తర్వాత. 17 oxygen NMR అంటారు, అది ఒక ప్రాసెస్ టెక్నాలజీ. దాన్ని మార్చలేకపోతుంది, ఎవరు మార్చలేరు. జెంటిల్మెన్ దేర్ హెస్ చేంజ్డ్ దట్ టెక్నాలజీ, మేకింగ్ వాటర్ ఇంటూ స్మాల్ క్లస్టర్ ఆఫ్ మాలిక్యూల్స్. స్మాల్గా నీరు అంటే 12-13 మాలిక్యూల్స్ చైన్ లాగా ఉంటుంది. ఎటు చూసినా వాటరే ఉంటుంది బాడీలో తాగినా కూడా, బట్ సెల్ లోపలికి వెళ్ళలేకపోతుంది. దాన్ని బ్రేక్ చేయడానికి క్లస్టర్ వాటర్ అనేది ఒకటి ఈ అమెరికాలో ఇన్వెన్షన్ జరిగింది. ఇట్ హాస్ బీన్ అప్రూవ్డ్ బై FDA ఆల్సో. పేటెంట్స్ కూడా అప్పట్లో 3-4 పేటెంట్స్ కూడా వచ్చినాయి దానికి. అదేంటి, హెక్సాగనల్ షేప్ లో సెల్ లోకి పెనట్రేట్ అయ్యే లక్షణం దానికి ఉంటుంది క్లస్టర్ వాటర్, విచ్ ఈస్ అగైన్ ఆల్కలైన్ అండ్ మినరల్స్. TDS ఆల్సో 140-160. అప్పుడు మీరు 4 లీటర్ల నీళ్ళు తాగక్కర్లా. ఇట్స్ గెటింగ్, ఆ ప్రాసెస్ ఎప్పుడైతే టెక్నాలజీ మార్చారో ఇట్ ఈస్ 3x హైడ్రేషన్ వస్తుంది. 1 లీటర్ తాగితే 3 లీటర్లు 3.5 లీటర్ల హైడ్రేషన్ సరిపడా వస్తుంది. సో యూ కెన్ డ్రింక్ 1.5 లీటర్ or 2 liters per day is enough. So we bought that technology into India and named it as Cell Health Aqua. Cell Health Aqua. ఇదేనా సార్? అదేనమ్మా. అది 1 లీటర్ తాగితే మీరు 3 లీటర్లు తాగినంత హైడ్రేషన్ వస్తుంది. 8.2 pH ఉంటుంది, 140-150 TDS ఉంటుంది. అండ్ ఇట్ ఇస్ పెనట్రేటింగ్ ఇన్ టు ద సెల్ అండ్ ఇట్ కెన్ క్యారీ ది న్యూట్రిషన్ అండ్ ఇట్ కెన్ డీటాక్స్ ద సెల్. ఇప్పుడు ఇది నేను ఒక 3 రోజులు క్రమం తప్పకుండా తాగాను అనుకోండి, ఓ వారం రోజులు, నాకేం డిఫరెన్స్ తెలుస్తుంది? మీరు 2 లీటర్లు కంటే ఎక్కువ ఇది తాగలేరు కూడా. తాగుదాం అనుకున్నా కూడా ఇట్, అండ్ యూ విల్ ఫీల్ సో ఎనర్జెటిక్. బేసిక్గా హైడ్రేటెడ్ గా ఉంటారు, వెరీ ఎనర్జెటిక్ గా ఉంటారు, హైడ్రేటెడ్ గా ఉంటారు. యూ వెరీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా మీకు అర్థమవుతుంది. మీరు ఒక వారం రోజులు మీకు పంపిస్తాను, ఒక వారం రోజులు తాగి చూడండి, రోజుకు 2 లీటర్లు తాగండి. ఓ వారం తర్వాత మీరే చెప్పండి ఎట్లా ఉందో, హౌ యూఆర్ ఫీలింగ్. అమేజింగ్ అసలు. సో దీనిది అవేర్నెస్ పెంచాలి. ఇది అవేర్నెస్ పెంచాలంటే పెద్ద హీరోలను సెలబ్రిటీలను తీసుకొచ్చి పెట్టాలి. బట్ అందరికి అందుబాటులో ఉంచేలా చేయాలంటే మళ్ళీ అది కుదరదు. అట్లా చేస్తే అంటే ఇవి అందరికీ అందుబాటులో ఉండాలంటే ఇప్పుడు సెల్ హెల్త్ క్లినిక్ లోనే కొనాలా ఇవి, లేకపోతే ఆర్డర్ చేయొచ్చా? వీఆర్ లాంచింగ్ దిస్ ప్రోడక్ట్. ప్రస్తుతం సెల్ హెల్త్ క్లినిక్ లో ఉంది, ట్రయల్స్ నడుస్తుంది. వీఆర్ లాంచ్ దిస్ ప్రోడక్ట్ అక్రాస్ ద కంట్రీ వెరీ సూన్. క్లస్టర్ వాటర్ చాలా వెరీ ఫ్యాసినేటింగ్ సార్. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది బహుశా ఈ చిన్న మిస్సింగ్ లింక్సే మనకి కొంచెం ఆరోగ్యంగా ఉన్నారు, బట్ ఏవో కొంచెం తేడా కొడుతుంది అన్న వాళ్ళకి చిన్న కొన్ని సప్లిమెంట్స్, కొంత వాటర్. అసలు వాటర్ తాగటం ఎంత ఇబ్బంది ఎందుకమ్మా మీకు అందరికి, ఆడాలకి అసలు ఎస్పెషల్లీ అసలు తాగరు. బయటకు వెళ్తున్నాం అంటే ఆ రోజు అసలు ఆ వాటర్ తాగరు, వాష్రూమ్ ఉంటుందో ఉండదో ఆ భయంతో. సో ఇది 1 లీటర్ తాగండి చాలు అన్నప్పుడు ముందు సైంటిఫిక్ బెనిఫిట్స్ పక్కన పెట్టండి. లీటర్ తాగితే చాలు అన్నప్పుడు ఎగిరి గంతేయాలి కదా. అవును, హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఎన్నున్నా కూడా 3 లీటర్లు 4 లీటర్లు తాగమంటే కష్టం అయిపోతున్న పరిస్థితిలో ఇది 1 లీటర్ తాగితే చాలు. కష్టమేం లేదు సార్, అది ఆ టైంకి గుర్తుకు రావాలి. రెండోది ప్రాక్టికల్ గా లైఫ్ స్టైల్ ని బట్టి వాళ్ళకి యాక్సెస్ టు వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఒకసారి వాటర్ తాగాక బయట పోవాలి కదా. వాటర్ తాగాలని గుర్తుకు రావాలా, దాహం వేస్తే తాగాలి. దాహం వేయకుండా ఉండటానికి వాటర్ తాగమంటున్నాం మేము. దాహం వేసినప్పుడు తాగుదాంలే అనేది మీరు చెప్పే మాట. దెన్ యూఆర్ allowing dehydration and then trying to make it hydrated. Why should you allow the dehydration to happen in the first place? Keep drinking continuously గా, కొద్దిగానే తాగండి, ఎక్కువ సార్లు తాగండి. చాలా చిన్న విషయాన్ని పెద్ద దానిలాగా చూసి నువ్వు నీళ్లు తాగమని చెప్తే కూడా తప్పు అయిపోయిందా, మాకు గుర్తొచ్చినప్పుడు తాగుతాం అంటారు. దట్ ఈస్ సిల్లీ థింగ్. ఇప్పుడు అందుకే తీసుకొచ్చాం, 1 లీటర్ తాగండి చాలు.
1 లీటర్ తాగితే ఈ రోజు మొత్తం మీద 1 లీటర్ రోజు తాగండి మొత్తం మీద ఇంకా తాగపోయినా నో నో ప్రాబ్లం. ప్రాబ్లం. లీటర్న్నర తాగండి. దట్ షుడ్ బి అ గేమ్ చేంజర్ ఐ గెస్. ఎస్ డెఫినెట్లీ సార్. ఐ థింక్ ఫర్ దోస్ హూ హ్యావ్ యాక్సెస్ తప్పకుండా ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. ఇవాళ ఇప్పుడు హెల్త్ రెవల్యూషన్ వస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ లైక్ ఐ సెడ్ ఈ విషయంలోనే పాటుపడుతున్నావు. ఎన్ని మెథడాలజీస్ ఉంటే అన్ని ప్రవేశపెట్టి కరెక్ట్గా ఉన్నవన్నీ కూడా ప్రేక్షకులు అందుకోవాలని చెప్పి. ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ డాక్టర్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. అండ్ విల్ మీట్ సూన్ అగైన్. ఈ లోపల ఈ నీళ్లు తాగి ట్రై చేస్తాను నేను. 1 వారం రోజులు తాగండి. ఇది తాగితే ఎలా ఉంటుందో సెల్యులర్ వాటర్ సెల్ హెల్త్ ఎక్కువ. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.